ఆకాశవాణి ఒక నిరంతర ప్రసార స్రవంతి. అందులో శ్రవ్య సౌరభాలు, అలనాటి నాటకాలు, మన మధురోహలను పెనవేసుకున్న అనుభూతుల తరంగాలు. ఆకాశవాణి నాటకాల అద్భుత స్మృతులను తిరిగి స్ఫురణకు తెచ్చేందుకు వివిధ కేంద్రాల శబ్ద భాండాగారాల నుంచి ఎంపిక చేసి అందిస్తున్నది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు వినబోతున్న నాటకం ఆకాశవాణి 1987వ సంవత్సరం ఆకాశవాణి వార్షిక పురస్కారాల నాటక విభాగంలో ప్రత్యేక ప్రశంసలు పొందిన నాటకం. స్మృతి నాటకం. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ ఎస్బి శ్రీరామ్మూర్తి, పాండురంగ. సహకారం శ్రీ మెండు బాబురావు. సాంకేతిక సహాయం శ్రీ వి విజయారావు. స్మృతి నాటకం. సూపరింటెండెంట్ రాజశేఖర్ లోపల ఉన్నారా? ఇప్పుడే వచ్చారు సార్. వీచేసి చూడడానికి ఇంకా టైం పడుతుందండి. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఆయనకి ఇవ్వు. శ్యామ్ గారట హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పు. అలాగే సార్, కూర్చోండి. హలో, గుడ్ మార్నింగ్ శ్యామ్. మీరేనా వచ్చింది? సార్, సూపరింటెండెంట్ గారు మేము పిలుస్తున్నారు సార్. హలో డాక్టర్ సరళ, మీరేమైనా మాట్లాడుతుంటే నేను వచ్చి ఇంటరప్ట్ చేయలేదు కదా. ఐఎమ్ సారీ. నో, నాట్ ఎట్ ఆల్. డాక్టర్ గారు మీరు రాసిన ఉత్తరం గురించి, మీ రీసెర్చ్ గురించి ఇప్పుడే చెప్తున్నారు. క్వైట్ ఇంట్రెస్టింగ్. మీరు లోపలికి వెళ్ళండి, నేను స్పెషల్ వార్డులోకి వెళ్ళాలి. రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గాయపడిన వాళ్ళని, కొనప్రాణం వాళ్ళని తెస్తూనే ఉన్నారు. తర్వాత కలుద్దాం. అవును, పొద్దున్నే యాక్సిడెంట్ స్పాట్ కూడా వెళ్ళొచ్చాను. కాస్ట్లీ సైట్. సరళ, ప్లీజ్ క్యారీ ఆన్. నేను శేఖర్ గారి దగ్గరే ఉంటాను ఇవాళ. షూర్, సీ యూ. Oh, Shyam Prasad. Come on. Nice to see you. నిన్న అర్ధరాత్రి నుంచి ఒకటే హడావుడి శ్యామ్. అవును, యాక్సిడెంట్ గొడవ కదా. అదే సరళ గారు అదే మాట్లాడుతున్నారు బయట. ఈ మధ్యకాలంలో ఇంత ప్రమాదం ఎరగం డాక్టర్. చాలా బాధగా ఉంది శ్యామ్. సావులు ప్రమాదాలు చూడటం ఎంతగా అలవాటైపోయినా ఎప్పటికప్పుడు దిగులే దుఃఖమే. మనం పాత దుఃఖాలకి ఎంత మొద్దుబారిపోయినా కొత్త దుఃఖం ఎదురైనప్పుడల్లా పుండు రేగినట్టుంటుంది. పాపం ఆడవాళ్ళు, పసిపిల్లలు, ముసలివాళ్ళు, వాళ్ళెవరో పాపం కొత్త దంపతులు ఫస్ట్ క్లాస్ కుపేలో నజ్జునద్దయిపోయారు. ఏం మనుషులం, ఏం బ్రతుకులు. మోస్ట్ అన్సర్టన్. విరక్తి కలుగుతూ ఉంటుంది. మీ ప్రొఫెషన్ అంటేనే జీవితం మీద విరక్తి కలిగించేదని నా ఉద్దేశం. చావు పుట్టుకుల మధ్య రోగ కార్మికశాలలో నిరంతర సంచారం ఇది. మరే శ్మశాన వైరాగ్యానికి మాకు ఒక్క అడిగే తేడా. ఆ సంగతి వదిలే. నీ ఉత్తరం అందింది. నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? జరుగుతోంది నెమ్మదిగా. నీ అమెరికా టూర్ గురించి, నువ్వు నీ రీసెర్చ్ కోసం తయారు చేసుకున్న పరికరం గురించి జర్నల్స్లో చదివాను. చిత్రంగానే ఉంది నీ ప్రయత్నం. నా టూర్, అక్కడ కాన్ఫరెన్స్, లెక్చరింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క సవాల్లాగే గడిచింది. 2 ఏళ్లలోనూ అక్కడ 20 ఏళ్ల జీవితానుభవం గడించాను.
అక్కడ ఏదో ఉద్యోగానికి ఆఫర్ వచ్చిందని రాశావు, మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావు? ఇప్పట్లో వెళ్ళటం లేదు డాక్టర్. నాన్నగారికి సీరియస్గా ఉందంటే వచ్చేశాను. ఆయన పోయి 15 రోజులైంది. ఐఎమ్ సారీ, నాకు తెలియదు. నేను తెలియజేయలేదులేండి. సడన్ హార్ట్ ఫెయిలియర్, వయస్సు ఉంది, యాజిటేషన్స్ పనిచేశాయి. సో హీఈస్ నో మోర్. అది సరే కానీ నాకు ఉపకారం చేయగలరా? ఓ షూర్, రీసెర్చ్కి సంబంధించిందే కదా. అది సరే, అదే కాక ఇప్పుడు అర్జెంటుగా మరొకటి. 1 minute. ఈ ఫోటో చూడండి. ఎవరి అమ్మాయి? ఎక్కడో చూసినట్టుంది. ఆడవాళ్ళ దస్తూరిలాగే వాళ్ళ మొహాలు కూడా మనకు పరిచితంగానే తరచూ ఉంటాయి. ఈ అమ్మాయిని మీరు చూసే అవకాశం లేదు. మనకు 3 జిల్లాల అవతల దూరం. నేను ప్రస్తుతం తిరిగి అమెరికా వెళ్ళకూడదు అనుకోవడానికి నాకున్న కారణాల్లో ఈ అమ్మాయి ఒకటి. పేరు చిత్ర. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. ఈ అమ్మాయి నిన్న రాత్రి యాక్సిడెంట్ అయిన రైల్లో ప్రయాణిస్తూ ఉండాలి. నేను యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి వెళ్ళేసరికి చూసే అవకాశం దొరకలేదు. ఇక్కడ గాని చేర్చారేమో. ఏం మనిషి విషయం? మీరన్నది నిజమే. చనిపోయి ఉంటే నాకు శవాన్ని చూడాలని లేదు. బ్రతికి ఉంటే ఈ సందడిలో అమ్మాయిని శ్రమ పెట్టాలని లేదు. బ్రతికున్నది లేనిది చెప్పండి చాలు. చూడు నరహరి, డాక్టర్ సరళ గారి దగ్గరికి వీరిని తీసుకువెళ్ళు. వెళ్ళి శ్యామ్, సరళతో కలిసి నువ్వేమి వార్డులోకి వెళ్ళక్కర్లేదులే. తనే నీకు కావలసిన సమాచారం తెలుసుకుని చెబుతుంది. ఎస్, రాజశేఖర్ హియర్. సరళ, సుధాకర్ డ్యూటీకి వచ్చాడా? ఇవ్వక్కర్లేదని చెప్పు. నేను చెప్పానని చెప్పు. ఓపీ వార్డుకి మరొకరు పెడతారు, బాధ లేదు. అక్కడే అటెండ్ కమ్మను. ఓకే? ఓకే, సరే. అవును, శ్యామ్ ప్రసాద్ తెలుసుగా, పలకరించావా? సరే, అతన్ని పంపిస్తున్నా నీ దగ్గరికి. ఒక అమ్మాయి ఫోటో ఇస్తాడు. మన హాస్పిటల్కి కానీ చేర్చారా, ఈ షీ అలైవ్ ఆర్ డెడ్ చెప్పాలి. ఓకే? నరహరి, వీరిని తీసుకెళ్ళు. డేనియల్ని రమ్మను. బయట ఎవరున్నారో చూడమను. మిమ్మల్ని ఇంక సాయంకాలమే కలుస్తాను సార్. క్వార్టర్స్లో. ఓకే? నా మూమెంట్స్ సరళ చెబుతుంది. నువ్వు రాబోయే ముందు ఆమెకు ఫోన్ చేయి. హాస్పిటల్లోనే ఉంటుంది. షీజ్ అలైవ్. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ బాగా బెదిరిపోయింది. కోలుకోవడానికి ఓ 1 వారం రోజులు పట్టొచ్చు. మాట్లాడుతుందా? నీరసంగా. ఎవరి అమ్మాయి? పరిచితురాలంటే తక్కువ, స్నేహితురాలంటే ఎక్కువ. మా పరిచయం ఈ మధ్యస్థాయి. వీళ్ళ అమ్మగారు నాకు తెలుసు. పాతకాలంలో ఒక హీరోయిన్కి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆవిడ లేదు, హీరోయిన్ లేదు. ఈ అమ్మాయి కొద్ది అప్పులు ఉండటం నాకు తెలుసు. ఏం చేస్తుంది అమ్మాయి? 10 రోజుల క్రితం వరకు ఒక కిండర్ గార్టెన్ స్కూల్లో టీచర్. కొన్ని సంఘటనలు కొందరి జీవితాల్లో చైతన్యాన్ని, ఉత్సాహాన్ని లాక్కుపోకపోతే అంతా బాగానే ఉంటుంది. ఈ అమ్మాయి అలాంటి ఒక దురదృష్టవంతురాలు. మీ ధోరణి చూస్తే ఈ అమ్మాయి గురించి మీరు వివరంగా చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తోంది. నేను అడగను. ఇప్పుడు పలకరిస్తారా ఆమెని? వద్దు, మళ్ళీ వస్తాను. ఆమెకు ట్రీట్మెంట్ బాగా జరగాలి. అవును, ఆమె కోసం ఎవరైనా వచ్చారా? ఇంతవరకు మీరు తప్ప ఎవరూ రాలేదు. ఉంటే ఇవాళ సాయంకాలంలోగా రావచ్చు కదా. మరే, థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇప్పుడు ఆమె గురించి ఎక్కువ వివరాలు చెప్పలేదనుకోవద్దు. నాకు తెలిసిందే తక్కువ. ఆమె గురించి మొత్తం అంతా తెలుస్తుంది మీ సమక్షంలోనే. అప్పుడు చెప్తా, ఏమనుకోకండి. ఏం పర్వాలేదు శ్యామ్ గారు. మా రికార్డ్స్కి అవసరమైంది చెప్తే చాలు. కాసేపు కూర్చుంటారా? నా రౌండ్స్ ఇంకా పూర్తి కాలేదు. ఐఎమ్ సో సారీ. నేను ఇంక బయలుదేరుతాను. బై సాయంకాలం మీకు ఫోన్ చేస్తాను. రాజశేఖర్ గారు చేయమన్నారు. మిమ్మల్ని అడిగితే ఆయన మూమెంట్స్ తెలుస్తాయని. తప్పకుండా. ఫోన్ నంబర్ సూపరింటెండెంట్ రూమ్ కాదు, ఇక్కడికి అడగండి. ఇదిగో నంబర్. థ్యాంక్ యూ డాక్టర్. ఆ అమ్మాయిని కాస్త కనిపెట్టి చూడండి. పారిపోవచ్చు, ఆత్మహత్యా ప్రయత్నం అయినా చేయొచ్చు. మై గాడ్, ఉండండి. పేరేమిటన్నారు? చిత్ర. నా గుర్తుకి చిత్ర శ్యామ్ ప్రసాద్ అని రాసుకుంటా. బెడ్ నెంబర్ 15. నౌ ఇట్ ఈస్ ఓకే. ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి. సింథియా, ఈ
షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ గర్ల్. సీ యూ శామ్. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, మన ఆహ్వానం మన్నించి డాక్టర్ శ్యాంప్రసాద్ ఇవాళ మన సెమినార్లో పాల్గొని ఉపన్యసించడానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మనస్తత్వ శాస్త్రం అధ్యయనం చేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుందని మీకు తెలిసిందే. యువకులైన శ్రీ శ్యాంప్రసాద్ ఒకప్పుడు నా స్టూడెంట్. అమెరికా వెళ్లి అక్కడ ఈ శాస్త్రంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ సంపాదించడం ఒక విశేషం కాగా, అంతటితో ఆగక అత్యాధునికమైన సృజనాత్మకమైన ఆలోచనలతో మానవ మనస్తత్వాన్ని విశ్లేషించదలిచి అందుకు తనకు తానుగా ఒక సాధనాన్ని, సంకేతాలను విశ్లేషించడానికి అవసరమైన కోడ్ని రూపొందించుకుని పరిశోధన కొనసాగిస్తున్నారు. వ్యక్తి స్వభావానికి, ప్రవర్తనకి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు ఇవాళ ముచ్చటిస్తారు. డాక్టర్ శ్యాంప్రసాద్ విల్ నౌ స్పీక్ టు యూ. డియర్ ఫ్రెండ్స్, మనస్తత్వ పరిశోధనకు ఒడిగట్టిన ఈ శ్యాంప్రసాద్కి ఇవాళ మనస్సేం బాగులేదు. ఐఎమ్ సారీ, నవ్వులాటికి మాట చెప్పడం లేదు. నేను మనిషినే గనక చెప్తున్నాను. ప్రస్తుతం మనం చాలా సంక్లిష్టమైన సామాజిక వర్తనల మధ్య బ్రతుకుతున్నాం. మనిషి వీటన్నిటికీ అధినేత, స్రష్ట, ద్రష్ట, భోక్త కూడా. చెట్టు ముందా విత్తు ముందా అని తేల్చడం ఎలా కష్టతరంగా కనిపిస్తుందో, అలాగే ఈ సమాజంలో వ్యక్తి ప్రాధాన్యమా, సమష్టి ప్రాధాన్యమా అనేది కూడా కష్టతరంగానే కనిపిస్తుంది. సృజనాత్మకమైన వ్యష్టి అంటే వ్యక్తి ప్రభావం సామూహిక వర్తనకు బాధ్యత వహించవలసి ఉంటుందని నా అభిప్రాయం. రాజకీయమైన అసంతృప్తులు ఎన్ని కారణమైనా ఆ అసంతృప్తుల్ని మేలుకొలిపి రెండవ ప్రపంచ యుద్ధపు మానవ దైన్యానికి నడిపించిన వ్యక్తి హిట్లర్. మరొక కోణంలోంచి చూస్తే వర్గాల మధ్య పీడనను, దోపిడీని పోల్చి విశ్లేషించి శాస్త్ర ప్రతిపత్తి కల్పించిన వ్యక్తి కార్ల్ మార్క్స్. ఆచరణలో ఆ శాస్త్రీయ తత్వాన్ని మేలుకొల్పిన వ్యక్తి లెనిన్. మరొక ఉదాహరణ, 1939 ఆగస్టు 2వ తేదీన సాపేక్ష సిద్ధాంత ప్రవక్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్కి యాటం బాంబ్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ ఉత్తరమే రాయకపోతే బ్రిగ్స్ కమిటీ లేదు, మన్హట్టన్ ప్రాజెక్టు లేదు. హంగరీ దేశస్థులు ఫెర్మి, జెరార్డ్ ప్రయోగాలు చేయకపోతే, ఆ ప్రయోగాలు యాటం బాంబు నిర్మాణానికి దారులు వేయకపోతే, వేసిన ఐన్స్టీన్ కలుగజేసుకుని సిఫారసు చేయకపోతే అణుబాంబు లేదు, హిరోషిమా, నాగసాకి దుఃఖగాథలు లేవు. 1939 అక్టోబర్ 11వ తేదీన ఐన్స్టీన్ లేఖ అమెరికా వైట్ హౌస్కి చేరకపోతే ప్రపంచం మరొకలాగుండేదా? నో, నాట్ ఎట్ ఆల్. కాదు, మరొక రకంగా, మరొక వ్యక్తి కారణంగా ప్రపంచం దారుణంగానే ఉండేది. మనుషుల మనస్సుల్లో జరిగే సంఘటనలు సామూహిక వర్తనకు ముందు దారితీస్తే అప్పుడు సామూహిక వర్తన వ్యక్తిని ఈ సమాజపు గొలుసులో బంధిస్తుంది. నేను మనిషి దగ్గరకు వస్తున్నాను, కేవలం వ్యక్తి దగ్గరకు వస్తున్నాను. వ్యక్తిని తీగల్లా చుట్టుకుని బంధించి బాధించే సన్నివేశాల విశ్లేషణ దగ్గరకు వస్తున్నాను. మనిషి మనస్సులో గొలుసులుగా సంచరించే ఆలోచనలను, ఆలోచనలకు ప్రేరణనిచ్చే అతని స్మృతులను విశ్లేషించుకుంటూ విచ్ఛేదించుకుంటూ పోతే ఏమవుతుంది? ప్రొఫెసర్, మీరు ఒక వ్యక్తి ఆలోచనలు విశ్లేషించడానికి దగ్గరకు చేరగానే అతడు ఎలర్ట్ అయిపోతాడు కదా? దేర్ యు ఆర్. అక్షరాలా జరిగేది అంతే. ఏ బీభత్స సన్నివేశం వెనుక ఏ శక్తులున్నాయో, ఆ శక్తుల పిడికిట్లో వ్యక్తి ఎలా నలిగిపోయాడో అణువిచ్ఛేదనమంత సూక్ష్మంగా మనం పరిశీలిస్తే మనం ఏ వ్యక్తి నుంచి అతని ఆలోచనల గొలుసు ఆధారంగా పూర్వపు సన్నివేశాలు తెలుసుకోవాలన్నా ఆ వ్యక్తి సబ్ కాన్షియస్ స్టేట్లోకి తొంగి చూడాలి కదా. మనం చూస్తున్నామని తెలిసిన క్షణంలో అతను కాన్షియస్ లో ఉంటాడు, కాన్షియస్ గా ఉంటాడు. ఇదెలా సాధ్యం ప్రొఫెసర్?
సాధ్యం చేయవచ్చుననే నా పరిశోధన ఉద్దేశం. మనం ప్రతి సాదాసీదా వ్యక్తిని పరిశీలనకు తీసుకోం. ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా విషమ పరిస్థితులు గడిచి బయటపడిన వ్యక్తుల్ని తీసుకుంటాం. వ్యక్తి ఏకాంతం ఇక్కడ ప్రధానం. ఏకాంతంలో మనిషి మనస్సు, ఆలోచనల సంచార పరిధి విస్తృతంగా ఉంటుంది. అటు గతంలోకి, ఇటు భవిష్యత్తులోకి కూడా. ఉదాహరణకి, మరణం సరిహద్దులో ఉన్న మనిషి, తెల్లారితే ఉరిశిక్ష అమలు జరిగే మనిషి, ప్రమాదాలకు గురైన వ్యక్తులు. అటువంటి వారిలో ఆలోచనల ప్రసరణాన్ని జాగ్రత్తగా గ్రాఫ్ చేయగలిగితే, ఆ గ్రాఫ్కి ఒక కోడ్ రూపొందించి డిసైఫర్ చేయగలిగితే, ఎవరికీ ఎప్పుడూ చెప్పదలసని స్మృతులను విస్తృతంగా మనం రికార్డు చేయగలిగితే కంకాళాలు మాట్లాడతాయి, శవపేటికలు తమ రహస్యాలు వెల్లడిస్తాయి. తప్పకుండా కంకాళాలలో రక్తమాంసాలున్న నాటి స్మృతుల చరిత్ర కావాలి. పేటికలో పడుకోబెట్టబోయే ముందర శవం నిట్టూర్పు కూడా నాకొక కార్డియోగ్రాఫిక్ సిగ్నల్ ఇవ్వగలదని నా విశ్వాసం. సారాంశంగా నా పరిశోధన ప్రయత్నంలో ఆశ ఏమిటో చెప్పి ముగిస్తాను. మనిషిలోకి చూడాలి, అతన్ని నడిపించే అనుక్షణిక సంచలనాల్లోకి చూడాలి. రోదసిలోంచి దిగి మనిషి మనస్సును పరిశోధించాలి. పతనానికి గాని ఉత్పతనానికి గాని దోహదం చేసే సన్నివేశాల చైన్ రియాక్షన్ పసిగట్టాలి. ఇందుకు ప్రస్తుతం నేను చేస్తున్న ముండి లెక్క చాలా ప్రాథమికం, చాలా పసి ప్రయత్నం అని నాకు తెలుసు. నేను ఎంచుకున్న పరిధి చాలా చిన్నది. మనుషుల జ్ఞాపకాలను విశ్లేషించడం ద్వారా సమస్యల మూలాలకు వెళ్లాలని నా ప్రయత్నం. వ్యక్తి నా ప్రయోగశాల. శ్యాంప్రసాద్ చెప్పినట్టు ఆయన ప్రయోగాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ముందు ముందు ఈయన ఆశ ఏ మహావృక్షంగా పరిణమిస్తుందో మనం కూడా ఎదురు చూస్తూ ప్రస్తుతానికి ఆయన మంచి సంకల్పానికి శుభాకాంక్షలు చెబుదాం. డాక్టర్, మీరు ఇవాళ చాలా స్ట్రెయిన్ అయ్యారు. అన్నట్టు శ్యాంప్రసాద్ ఫోన్ చేశారు, హోటల్ నంబర్ ఇచ్చారు. మీరు ఎన్ని గంటలకు ఖాళీగా ఉంటారో చెప్పమన్నారు. బాగా పొద్దుపోయింది. రేపు హాస్పిటల్కి రమ్మను. స్ట్రెయిన్ అయింది నేను కాదు, నువ్వు. హాస్పిటల్ డ్యూటీలే కాక నువ్వు స్వయంగా విధించుకున్న నన్ను అటెండ్ అయ్యే డ్యూటీ ఒకటి. వెళ్ళు. ఇందాక మీ నాన్నగారు ఫోన్ చేసి అడిగారు కూడా. ఇదిగో వెళ్ళిపోతున్నా. అనారోగ్యంగా ఉంటే మా నాన్నగారికి మాత్రం సేవ చేయనా? అలాగే మీరు. మంచి లాజిక్కే. రేపు పెళ్ళయ్యాక మీ ఆయనకి చెప్పు, కర్ర పుచ్చుకుంటాడు. అందుకేగా నేను పెళ్లి చేసుకోననేది. నా గురువు, నా దేవుడు. అన్ని ఆయన మిమ్మల్ని అటెండ్ అయ్యే అవకాశం నాకు ముఖ్యం. అదే కండిషన్. సరళా, డోంట్ బి సిల్లీ అండ్ సెంటిమెంటల్. 50 ఏళ్ల జీవితం అయిపోయిన వాడిని నేను. పట్టుమని 25 ఏళ్ళు లేవు నీకు. చాలాసార్లు చెప్పాను. చూడు, ఇలా మాట్లాడితే ఇక్కడికి అసలు రావద్దు సుమా. ఓకే, మాట్లాడను. నరహరి మీకు భోజనం హోటల్ నుంచి తెచ్చిపెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టాను. నేను వెళ్తున్నా. మంచిది. అన్నట్టు రేపటి నుంచి శ్యాంప్రసాద్ని ఇక్కడికి షిఫ్ట్ కమ్మంటున్నాను. అతని పని ఎలాగో హాస్పిటల్లో అబ్జర్వేషన్తో ముడిపడి ఉంది కదా. నాకు ఈ ప్రాజెక్ట్ ఏమిటో ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ ఇష్టం. అన్నట్టు శ్యాంప్రసాద్ గారు చెప్పిన అమ్మాయి బాగా వీక్గా ఉంది. ఇందాక మళ్ళీ స్పృహపోయింది. తలకి గాయమైంది. ప్రమాదం ఏం లేదు కానీ అబ్జర్వేషన్లో ఉంచాను. సింధియాకి చెప్పాను, అర్జెంట్ అయితే నాకు కానీ మీకు కానీ ఫోన్ చేయమన్నాను. అలాగా, సరే నువ్వు వెళ్ళు. 1 minute. శ్యాంప్రసాద్ ఫోన్ నెంబర్ ఎంత అన్నావు? మీ మెమో ప్యాడ్ మీద నోట్ చేసి పెట్టాను. డైనింగ్ టేబుల్ మీదే ఉంది. సరే సరే. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే శ్యామ్, మీరు చెప్పింది అర్థమైంది. ఈ సిస్టమ్ని పేషెంట్ తలకు అమరుస్తాం. సరే, దీనివల్ల బయలాజికల్గా కన్వర్షన్స్ కానిస్తే? రావు, ఈ సిస్టమ్ నేను వాడటం ఇదే మొదటిసారి కాదు కనుక మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. అయితే ఒకటి,
ఈ సిస్టమ్ ఇందుకోసం ఉపయోగిస్తున్నామని తెలియకూడదు. తెలిస్తే ఏం లేదు, ఆలోచనల స్రవంతి కండిషన్ అయిపోయి పర్ఫెక్ట్ రిజల్ట్ రాదు. ఓ ఐ సీ. చిత్ర బ్రెయిన్ నుంచి రీడింగ్స్ తీసాక మీకు అభ్యంతరం లేకపోతే డిసైఫర్ చేయడం నాకు చెప్తారా? తప్పకుండా. నాకు మీ సాయం కూడా కావాలి. పదండి. మత్తుగా పడుకున్నట్టుంది. నిద్రపోతుందంతే. లేదు, అదిగో కదిలి కళ్ళు విప్పింది. చిత్ర, ఎవరొచ్చారో చూడండి. చిత్ర, చూడండి. మీరా? నమస్కారం. మీరేనా నన్ను ఇక్కడ చేర్చింది? ఎందుకు నాకు ఈ యాతన? మిమ్మల్ని మళ్ళీ చూడకూడదనుకుని ఈ రైల్లో దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. రుణానుబంధాలంటే ఇవేనేమో. ఈ ప్రమాదం. మీరు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? ఎందుకు బతికించారు? నన్ను చచ్చిపోనివ్వండి. నన్ను ఎందుకు బతికించారు? నన్ను చచ్చిపోనివ్వండి. నన్ను చచ్చిపోనివ్వండి. మై గాడ్, ఏమిటి గొడవ? నాకు అయోమయంగా ఉంది. ఏం గాబరా పడకండి, మీకు చెప్తా స్థిమితంగా. చూడు చిత్ర, నీకేమీ కాలేదు. నీకేమీ కాలేదు అంటున్నాను. చూడు, నా కళ్ళల్లోకి చూడు. నీకేం కాలేదు. నువ్వు కోలుకుంటున్నావు. అది అలా అలా నవ్వాలి. డాక్టర్ గారు టెస్ట్ చేయాలంట. ఒక్క నిమిషం అలా అలా వెళ్ళకిలా పడుకో. అది కొంచెం తలపైకెత్తు. గుడ్ గుడ్, అయిపోయింది. డాక్టర్, ఆ హెడ్ రెస్ట్ జాగ్రత్తగా అమర్చండి. చాలు. గ్రాఫ్ చూసారా ఎంత స్టీప్గా ఉందో? ఇది ఒక యూనిట్. ఇలా గంటకి ఇంటర్వెల్స్లో రాత్రంతా తీయాలి. ఇంటర్వెల్స్ ఉంటే చైన్ ఆఫ్ థాట్ బ్రేక్ అవుతుంది కదా. ప్రస్తుతానికి కానివ్వండి. నన్ను చూసింది కదా, ఇంకా ఆలోచనలు కదిలే నీటిలో నీడలాగా సెటిల్ కావు, లేదా బ్రేక్స్తో సెటిల్ కానివచ్చు. సిగ్నల్స్ డీకోడ్ చేసేటప్పుడు గ్యాప్స్ పూరించడం కష్టం కాదు. ఒక్కొక్కసారి 1 గంటలోనే చాలా దూరం గత స్మృతులు రికార్డు కావచ్చు. ప్రస్తుతం నా సిస్టమ్ ట్రయల్ అండ్ ఎర్రర్ దశలోనే ఉంది. అర్థమైంది. ఇంక నాకు వదిలేయండి. ఈ నైట్ డ్యూటీలో మంచి కేస్ స్టడీ పెట్టారు నాకు. మీరు ఇంక క్వార్టర్స్కి వెళ్ళండి. డాక్టర్ గారు ఎదురు చూస్తుంటారు. అతిథులు ఎవరైనా వస్తారంటే ఆయన చాలా ఎదురు చూస్తారు. పెడతానులేండి. నేను ఇంకా ఆయన క్వార్టర్స్లో సహజీవిని. 2-3 రోజుల్లో మరికొందరిని కూడా స్టడీ చేయాలి మనం. షూర్. ఇంత పెద్ద హాస్పిటల్లో మీరు ఎన్ని రకాల వాళ్ళనైనా స్టడీ చేయొచ్చు. మీ ఓపిక. ఆల్ రైట్, ప్రస్తుతానికి గుడ్ నైట్. గుడ్ నైట్. శ్యామ్, ఇంకా పడుకోలేదా? ఏమిటి రాస్తున్నావు? నేను ఈ మధ్య సేకరించిన నా రీసెర్చ్ డేటా కొంత ఉండిపోయింది. డిసైఫర్ చేసి కంప్యూటర్కి ఫీడ్ చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. దీపం తీసేనా? నో, క్యారీ ఆన్. నేను అవతల గదిలో పడుకుంటానులే. నీతో మాట్లాడుతూనే నిద్రపోయాను అనుకుంటాను. మీరేదో కాస్త నలతగా ఉన్నట్టున్నారు. రెస్ట్ తీసుకోండి. ఒకటే రెస్టు. అవును శ్యామ్, నువ్వు పరిశోధకుడివి గనక అడుగుతున్నాను. మనిషికి జ్ఞాపకాలనేవి లేకపోతే అంతా రెస్టే కదా. వర్తమానంలో తప్ప స్మృతుల ప్రపంచంలోకి వెళ్ళనవసరం లేని పద్ధతి కనిపెట్టకూడదు. సే స్లీపింగ్ పిల్ లైక్. మంచివారే. మన జీవితాన్ని సగం పైగా రూపుదిద్దేవి మన గత స్మృతులే. అరిస్టాటిల్ చెప్పినట్టు కాలం అనేది 3 మడతల వర్తమానం. వర్తమానపు స్మృతి రూపమే గతం, వర్తమానపు ఊహారూపమే భవిష్యత్తు. ఇందాక నిన్ను ప్రశ్న అడిగినట్టే అడిగి నిద్రపోయాను. ఇప్పుడు చెప్పు, నీ సిస్టమ్ ద్వారా మనిషి స్మృతుల్ని రికార్డు చేయడం
పొగని చేత్తో పట్టుకోవాలని ప్రయత్నించడం అనిపిస్తుంది. నో, ఐ డోంట్ థింక్ సో. కాదనుకుంటాను. సూక్ష్మంగా చెప్పనా, మనలో మనం గతంలో పొందిన ప్రతి అనుభవం స్మృతిగా మిగలదు. గాఢంగా కొన్ని ముద్రపడతాయి. అవే మన ఆలోచనలోకి వస్తూ పోతూ ఉంటాయి. మనం ఏకాంతంలోకి వెళ్లే కొద్దీ స్మృతుల సంచారం ఎక్కువ అవుతుంది. నా సిస్టమ్ చెప్తాను. ఒక మనిషిలో ఒక ఈవెంట్ అంటే సన్నివేశం స్మృతి రూపంగా ముద్రపడాలంటే దానికి వెనక ఉన్న ప్రక్రియ ఏమిటి? కాలం, ప్రదేశం, ప్రకృతి స్వభావం, ప్రవర్తన, ఉద్రిక్తతల సాంద్రత, స్త్రీ పురుష వ్యక్తి భేదం, ప్రేరణలు, ఇన్నిటి సంపుటే సన్నివేశం. దాని గాఢతలో తేడాలను బట్టే స్మృతి బలం ఆధారపడి ఉంటుంది. నా పద్ధతిలో అనుసరించేది ఒక విధంగా స్టెనోగ్రఫీ. థిక్ లైన్, థిన్ లైన్, అబౌవ్ ది బేస్ లైన్, బిలో ది బేస్ లైన్, పై వంపు, క్రింది వంపు, రికార్డ్ అయ్యే స్ట్రోక్స్ నేను పదాలుగా మార్చుకుంటాను. ఉదాహరణకి ఇల్లు, సాయంకాలం, వర్షం, కోపం, రక్తం, హత్య, ఆడది, ఇలా స్ట్రోక్స్ని డీకోడ్ చేసుకుని కంప్యూటర్కి ఫీడ్ చేస్తాను. అలా సేకరించిన శకలాల ద్వారా మీ జ్ఞాపకాలలోకి, మీరు ఎవరికీ చెప్పకుండా దాచుకోదలచిన జ్ఞాపకాలలోకి నేను ప్రవేశించగలను. ప్రమాదమే నీతో. దీనివల్ల నువ్వు సాధించేది ఏమిటి? మనిషి ప్రవర్తనకు సంబంధించిన మోటివేషన్స్, స్టిములీని మరింత స్పష్టంగా తెలుసుకోవటం, తద్వారా ప్రమాదకరంగా పరిణమించే ఒకానొక వ్యక్తి ప్రవర్తనకు మూలాలు తెలుసుకోవటం, రోగభూయిష్టమైన ఆలోచనల మూల కారణానికి చికిత్స చేయటం, సామూహిక చైతన్యాన్ని ఇగ్నైట్ చేయగల అంటే రగిలించగల రాజకీయ నాయకులకి, మతాధిపతులకు నా సిస్టమ్ ఇంకా సమగ్రమై, సున్నితమై రుగ్మతలను మాపాలని నా ఉద్దేశం. ఇది నా వల్ల కాకపోవచ్చు. మరో 50 ఏళ్లకైనా మరొకళ్ళ వల్ల కావడానికి చిన్న ఆధారం ఇవ్వగలిగినా చాలనుకుంటా. బాగుంది. హలో, ఎవరు? సరళ? శ్యాంప్రసాదా? 1 minute. హలో, వస్తున్నా. అదే నిద్రపోలేదు. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. నో, నేనేం డిస్టర్బ్ చేయలేదు. సరే, పడుకోమని చెప్పి వస్తా. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను సార్. చిత్రకి ఏమైనా కాంప్లికేషనా? కాదు, అర్జెంటుగా మాట్లాడని పిలిచారు. డాక్టర్ సరళ చిత్ర మెంటల్ కండిషన్ స్టడీ చేయడంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. స్టడీ ఆఫ్ సైకాలజీ అంటే ఆమెకి చాలా ఇష్టం. బ్రిలియంట్ లేడీ. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మా హాస్పిటల్లో నీకు కొంత సమాచారం దొరికితే అంతకంటే ఏం కావాలి చెప్పు. క్యారీ ఆన్. సారీ శ్యామ్, డిస్టర్బ్ చేశాను. నా కుతూహలం ఆగ్గా మిమ్మల్ని వెంటనే రమ్మన్నాను. నేను ఆశ్చర్యపోయింది, మీరు ఆశ్చర్యపోయేది ఒక సంగతి. చిత్ర స్మృతుల్లో డాక్టర్ గారి పేరు వచ్చింది. మొత్తం డేటా ఇలా ఇవ్వండి. చిత్ర, ఎంత పని జరిగింది, ఎంత మోసపోయావు. ఈజీ శ్యామ్, ఈజీ. నాకు మీ సిస్టమ్ అనాలిసిస్ ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం చిత్ర చరిత్ర అంతా వచ్చేసింది. ఇంకా రావాలి. డాక్టర్ రాజశేఖర్తో చిత్ర తల్లి అనుబంధం ఏమిటో ఒకటి దొరకాలి. మరొకసారి చిత్రతో ట్రై చేయండి. నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయి ఆలోచన అక్కడ ఎందుకో తెగిపోయింది. దొరకవచ్చు, దొరకపోవచ్చు. తప్పకుండా ప్రయత్నిస్తా. శ్యామ్, మీరు ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వండి. చిత్ర, చిత్ర, స్కూలు అది బాగుందా? బాగానే ఉందండి బాబాయ్ గారు. 10 రోజులేగా అయింది చేరి. పిల్లలు ఇప్పుడిప్పుడే అలవాటవుతున్నారు. మిషనరీ వాళ్ళ స్కూల్ కదా, డిసిప్లిన్ అది బాగుంటుంది. చూడు, నీకో మాట చెప్పాలి. ఏదో అద్దెకుంటున్నాను కదా అని అంటి ముట్టనట్టు నువ్వేం ఉండక్కర్లా. నీళ్ళే అనుకో. డబ్బు దోసుకొని ఏమైనా కావలసి వస్తే మొహమాట పడకే. థ్యాంక్స్. ఇప్పుడేం అవసరం లేదండి. కావలిస్తే నేనే అడుగుతా. అది ఆ చనువు ఉండాలి. చూడు, మీ అత్తయ్య గారికి కాస్త ప్రథమ కోపం.
ఆ క్షణం గడిచిందో ఆ మనస్సు వెన్న ఎరిగి మసులుకో చాలు. పిన్ని గారి మనసు నాకు తెలియదా బాబాయ్ గారు? అవును, ఈ మనసులు పెట్టి పిలుచుకోవడం చిరాగ్గా ఉండదు. ఆప్యాయతలు కావాలి గాని హాయిగా సీతారామయ్య గారు అని నువ్వను, నేను చిత్ర అంటాను. పెద్దవారు, మీకు తెలియందే ఉంది. లోకానికి ఆప్యాయతలు అర్థం కావండి. అయినా పెద్దంతరం చిన్నంతరం కావాలి కదండి. నిజమే నిజమే, దిక్కుమాలిన లోకానికి వరసలే ముఖ్యం. దానిదే ఉంది, మనసు ముఖ్యం. అలసిపోయి వచ్చినట్టున్నావు, లోపలికి వెళ్ళి ఆవిడ్ని చనువుగా అడిగి కాఫీ తాగొచ్చు. పిన్ని గారికి ఎందుకండి శ్రమ? మీ మంచితనానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను? వస్తానండి. రోజుదేనిల్లు బంగారం గాను, కుర్ర కుంకకి ఎంత తెలివి. చిత్ర, నిన్న సాయంకాలం గుడికొస్తావనుకున్నాను. వస్తానని నీతో చెప్పిన గుర్తులేదే. అది సరే, పరీక్షలు ఎప్పటి నుంచి నీకు? కాబోయే ఇంజనీరుగా బాగా చదువు మురారి. తప్పకుండా చదువుతాను చిత్ర. నువ్వు ఆజ్ఞాపిస్తే సముద్రంలో దూకమన్నా దూకుతాను. దూకనక్కర్లేదులే, ఎవరిని తోసేయకు చాలు. సముద్రంలో తోసేయడం అంటే గుర్తొచ్చింది. మీ ఇంటివాడు, అదే సీతారామయ్య సరైనవాడు కాదు. వాణ్ణు కంట కనిపెట్టు. అసలు ఇదంతా ఎందుకు? మా ఇంటి దగ్గరలో ఓ రూమ్ చూస్తాను, మారిపోకూడదు. అంత అవసరం అయితే అలాగే చేస్తా. ప్రస్తుతానికి ఏ బాధ లేదు. చిత్ర, నేను పెళ్లి చేసుకుంటాను. నేనింకా ఏమీ ఆలోచించుకోలేదు. నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటానంటున్నాను. నేను ఇంజనీర్ అవుతాను. నేను పోషించలేనా? నీకు ఉద్యోగం ఎందుకు? నన్ను బాగా ఆలోచించుకుని మురారి. చిత్ర, రేపు మా ఇంటికి వస్తావా? మా వాళ్ళు ఎవ్వరూ లేరు. మనిద్దరం సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. నాకు అలాంటి సరదాలేం లేవు. నేను రాను. అనుమానాల పుట్ట. సరే పోనీ, నేను రానా రేపు? ఆ కుంకినక్క సీతారామని ఏడిపిద్దాం. ఆ సరదా కూడా లేదు. మురారి, ఏమనుకోకే, నేను వెళ్ళాలి. పిన్ని గారు వస్తున్నారు. మొండి పెంకి ఘటం. చిత్ర, చిత్ర చిత్ర, చిత్ర చిత్ర, చిత్ర, నేను సీతారామయ్య. చిత్ర, నేను మురారిని. ఆ కుంకినక్కగాన్ని తన్ని తరిమేశాంది. ప్రేమకు వయసు ఏమిటి పిల్ల? చిత్ర, నేను ప్రేమించాను. చిత్ర, నేనే సీతారాముణ్ణి. చిత్ర, నేనే మురారిని. ఆ కుంకినక్కగాన్ని తన్ని తరిమేశానులే. ప్రేమకు వయసు ఏమిటి పిల్ల? చిత్ర, చిత్ర, చిత్ర. ఇక్కడ, సరిగ్గా ఇక్కడ చిత్ర ఉలిక్కిపడి ఏడుస్తూ లేచి కూర్చుంది శామ్. అందుకే ఇక్కడ గ్రాఫ్ ఎంత గజిబిజిగా ఉందో గమనించారా? ఇక్కడ జరిగిన కథ నాకు తెలుసు, నేను చెప్తా. కారణం లేదు, కక్షకి ఆస్కారం లేదు. ఆ సీతారామయ్య మురారి కూడా తెలివిగా ట్రాప్ చేయడానికి ఎంతో ప్రయత్నించి చివరికి హెడ్ మిస్ట్రెస్ పంపినట్టు కబురు కల్పించి ఆ స్కూల్లో సీతారామయ్య నుంచి రక్షిస్తున్నట్లు మురారి నుంచి రక్షిస్తున్నట్లు సీతారామయ్య నాటకమాడి దారుణంగా రేప్ చేశారు. పాపం చిత్ర, ఎంత రాక్షసులు వీళ్ళు. నేను అదే సమయానికి మా ఊరు వెళ్ళిపోతూ ఆ రోడ్డు మీద కారు నడుపుతూ ఈ అమ్మాయిని చూశా. బెదిరిపోయింది.
ఏం చెప్పలేక స్పృహ తప్పి పడిపోయింది. నేరుగా మా ఇంటికి తీసుకువెళ్ళాను. కాస్త కోలుకున్నాక నెమ్మదిగా తన గురించి చెప్పింది. దాన్ని బట్టి వాళ్ళ అమ్మగారిని గురించి నాకు తెలిసింది. నా అన్నవాళ్ళు ఎవరో లేనిది, ఒంటరిది, వణికెత్తిపోయింది. తను చచ్చిపోతానంది. 4 రోజులు గట్టిగా ధైర్యం చెప్పాను. ఎవరికీ ఏమీ చెప్పకుండా మా అమ్మగారి రక్షణలో ఉంచాను. లాయర్ని కలిసి మాట్లాడాను. పోలీస్ కేసు పెట్టమన్నాడు. ఇంటికి వచ్చాను. వెళ్ళిపోయింది అన్నారు. నాకేం తోచలేదు. ఈ ఊళ్ళో సెమినార్కి నేను రావలసి ఉంది. రైలు ప్రమాదం గురించి తెలిసింది. తర్వాత జరిగింది మీకు తెలుసు. ఈ అమ్మాయి తల్లి చాలా సౌమ్యురాలు. మద్రాసులో ఆవిడ అన్న ఒక అతను చిన్న మెస్ నడిపేవాడు. అక్కడ వంటలు చేస్తూ వడ్డలు చేస్తూ అప్పుడప్పుడు కనిపించేది. ఈ గ్రాఫ్ ఇక్కడితో బ్రేక్ అయ్యి మళ్ళీ తర్వాత సెట్ చేసినప్పుడు డాక్టర్ గారి పేరు వచ్చింది. ఆ బిట్ ఇవ్వండి. ఈ ఇంట్లో నాకు ఊపిరాటం లేదు. వీళ్ళ ఆదరణతో, జాలితో నా దిగులు పెరిగిపోతుంది. వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి. కాదు కాదు, వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని సాధించాలి, చంపాలి. వద్దు బాబాయ్, జైలు వద్దు. పక్షి తన రెక్కల్ని కప్పి పిల్లల్ని కాపాడినట్టు ఈయన నన్ను ఎందుకు కాపాడాడు? ఓ, ఆ జాలి కళ్ళు భరించలేను. అమ్మ చెప్పింది నిజం. ఈ నిజం పాపం ఎన్నాళ్లుగా దాచుకుందో కదా. కొంగుని నిప్పు కట్టుకున్నట్టు మసిలింది. అమ్మ చచ్చిపోతే సినిమా రంగం కదిలి రాలేదు. నటీనటులు ప్రకటనలు ఇవ్వలేదు. మామయ్య 4 మనుషుల్ని మాట్లాడి మోయించేశాడు. రాజశేఖరం ఆయన ఎవరో అయినా రాలేదు. నాకు ఉద్యోగం ఎంత అనుకోకుండా వచ్చింది. హెడ్ మిస్ట్రెస్ దయామయ్య, ఆ సీతారామయ్య, మురారి, అమ్మో దొంగ వెధవులు. పాముకు కూరల్లో విషం ఉంటే మగాడికి చూపుల్లో ఉంటుందేమో. ఈ ఒళ్ళు కోసేసుకోవాలంది, ఈ మాంసం కడిగేసుకోవాలంది, ఈ రక్తం తోడి పారేసుకోవాలంది. నాకు జరిగింది మోసమా? కాదు కాదు, దౌర్జన్యం. వద్దు వద్దు. ఈ దయ నుంచి, ఈ జాలి నుంచి, ఈ మగ ప్రపంచం నుంచి దూరంగా దూరంగా వెళ్ళిపోవాలి ఈ వచ్చేలోగా. ఈయన డైరీలో 400 ఉన్నాయి. దొంగతనం. ఒళ్ళు చచ్చిపోయిన దానికి సిగ్గేమిటి? ఆ డబ్బు తీసుకుంటాను. బతికి సాధించాలి, సాధించాలి. బతికి సాధించాలి, సాధించాలి. మనకు వెనక ముందుగా గజిబిజిగా చెదురుముదురుగా ముక్కలుగా దొరికిన సమాచారం ఒక క్రమంలో ఇంతవరకు అతికితే చిత్రకథ అలా తేలింది. అరే, దీపాలు పోయాయే, చిత్రంగా ఉంది. ఇలా ఎప్పుడు జరగలేదే. ఏదో ప్రమాదవశాత్తు జరుగుంటుంది. కొవ్వొత్తుందా? శ్యామ్, నీ కుడి చేతి మీద డ్రాయర్ సురుగ్గా చూడండి. కింద నుంచి ఎవరో కేకలు వేస్తున్నట్టున్నారు. ఇదిగో కొవ్వొత్తి దొరికింది. ఉండండి, ఏమిటా కేకలు? ఏదో ప్రమాదం జరిగింది హాస్పిటల్లో.
హలో హలో ఏదో గాబరా ఎత్తిపోతుంది, గొంతు కూడా తడారిపోతుంది. పదండి, కనీసం ఈ దీపం కూడా ఆరిపోయేలాగా కిందికి వెళ్ళిపోదాం. డాక్టర్ గారికి ఎవరో ఒకరు చెప్పి ఉండాలి. ఆయన వచ్చేసి ఉంటారు. సూపరింటెండెంట్ గదికి వెళ్దాం. పదండి. నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అణు విద్యుత్ కర్మాగారంలో జరిగిన ప్రమాదం కారణంగా హఠాత్తుగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ప్రజలు గాబరాగా పరుగులు పెట్టారు. తాపం భరించలేక కొందరు నీటిలో దూకి మరణించారు. మరణించిన వారి సంఖ్య తెలియటం లేదు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రకరకాల పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటి వచ్చి రక్షణకు వేగంగా ఏర్పాటు చేస్తోంది. శాస్త్ర నిపుణులు, వైద్య సిబ్బంది, పరిశీలకులు జాగ్రత్త చర్యలను సూచిస్తున్నారు. ప్రమాద కారణాలు పూర్తిగా తెలియలేదు కానీ అత్యాధునికమైన పద్ధతిలో పార్టికల్ బీమ్ ఫ్యూజన్ ద్వారా ఇంధనాలు ఉత్పత్తి చేసే ఈ కర్మాగారంలో బహుశా లేదరికరణ ప్రసరణ లోపం వల్ల ప్రమాదం సంభవించి ఉండవచ్చు అనుకుంటున్నారు. ఇంకా నిపుణుల పరిశీలన, నివేదిక అందితే కానీ వివరాలు తెలియదు. బాధితులకు పునరావాసం, వైద్యం, ప్రమాదరహిత ఆహార సరఫరాల కోసం ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది. డాక్టర్ల సలహాలు, ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు వాటిని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్, 10 రోజులుగా పేషెంట్స్ని శ్యాంప్రసాద్ గారు ఊరు తిరిగి వచ్చి చెప్పే ఘోర దృశ్యాన్ని తలుచుకుంటుంటే బతికింత క్షణభంగం అయిందా అని దుఃఖం కలుగుతుంది. మీ నాన్నగారికి ఎలా ఉంది? ఇక్కడ చేర్చలేకపోయావా? ఇంట్లోనే ఉంటానన్నారు. డాక్టర్, నాకు చాలా విరక్తిగా ఉంది. అమ్మ చనిపోగానే నా బుర్ర మొద్దు పారిపోయింది. ఎక్కడ ఉన్నా ప్రాణానికి హామీ లేని పరిస్థితిలో అదృష్టం నమ్ముకుని బతుకుతున్నాం కనుక ఆశ చావకూడదు కనుక వైద్యాలు, రక్షణలంటూ తంటాలు పడుతున్నాం. సరళ, మనం మన ప్రమేయం లేకుండానే సమస్యల మధ్యలో నిలబడ్డాం. ఎదిరించాలి, పోరాడాలి. శ్యాంప్రసాద్ చేసే సర్వేను, పరిశోధనను ఇది అంతే. ఈ చావుల మధ్య, వ్యాధుల మధ్య, ప్రమాదాల మధ్యన అతను తిరగడంలో ఈ దుఃఖము ఉంది. అడుగో, అతనే హడావిడిగా వస్తున్నాడు. ఏమిటో విశేషం. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ, సరళ గారు ఓసారి ఇలా వస్తారా? ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళు సరళ. ఎవరితో అనకండి, డాక్టర్ గారితో అసలు వద్దు. డాక్టర్ నరసింహన్ చెప్పారు, రాజశేఖర్ గారి ఆరోగ్యం సరిగా లేదు. మై గాడ్, ఆయన ఎలాగైనా సేవ్ చెయ్యాలని నరసింహన్ ఉద్దేశం. రేపటి నుంచి ఆయనే హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకుని రాజశేఖరం గారికి రెస్ట్ ఇస్తారు. నేనే పూర్తిగా అటెండ్ అవుతా. రాజశేఖరం గారు నాకు మీకు చెప్పకుండా డెస్పరేట్గా, సైలెంట్గా ముగిసిపోదామని అనుకుని ఉంటారు. నో, నేను ఊరుకోను. చిత్ర బాగానే ఉంది. నేను సింధియా సాయంతో అటెండ్ అవుతాను. కోలుకుంటుంది. ఇక్కడి నుంచి అసలు ఆమెని, డాక్టర్ గారిని కూడా తీసుకుని పోతే మరీ మంచిది. తప్పకుండా నేను ఒప్పిస్తాను. సభ్యత నుంచి అడుగుతున్నానని అనుకోకండి. ఇంక ఉండలేక అడుగుతున్నాను. చిత్రం మీద మీ ఇంట్రెస్ట్ ఏమిటి? మీరు చెప్పినా నమ్మరు. నాకు ఒకటే ఇంట్రెస్ట్. ఆమె దారుణంగా మోసపోయిన మనిషి, తన్ను తాను రక్షించుకోలేకపోయిన ఆడమనిషి. ఆమె దుఃఖంతో, అవమానంతో, సిగ్గుతో కుంచుకుపోయి చచ్చిపోకూడదు. బతికి నిలదొక్కుకోవాలి. నేను జాలిపడటం లేదు. ఆ మనిషిని బలంగా నిలబట్టాలని తోచిందంతే. ఒక్క పోలిక చెప్పనా? ఈ నగరానికి జరిగిన ప్రమాదం
ఒక విధంగా సామూహికంగా మానవ జాతి మీద జరిగిన రేప్. శరీరాలు శిథిలమై మనస్సులు చెదిరిపోయి అది పిచ్చిగాక బతుకుగాక ఎన్ని వేల మంది దగ్ధమైపోయారు. చిత్రకు జరిగిన అవమానం వ్యక్తిగతమైతే ఈ నగరానికి జరిగిన ప్రమాదం సామూహికం. అంతే తేడా. ఇక్కడ వారికి పునరావాసం ఎంత వేగంగా చేసి మానవత్వం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు, చిత్రకి అంతే కావాలి. శరీర రుగ్మతలు కోలుకున్న స్మృతులు మరకల వంటివి. వాటిని మాపలేం, మరిపించగలం మనకి జ్ఞానం సరిగా పనిచేసే మనస్సు ఉంటే. వస్తున్నా, మీరు రండి శ్యామ్. శ్యామ్ ప్రసాద్, సరళకి అక్కర్లేనంత మంచితనం ఉంది. నేను ఒంటరిగాడినని, తనకి ఒకప్పటి ప్రొఫెసర్నని నా మీద గౌరవం, జాలి. ఆమెను అభిమానించిన నాకింత దగ్గరగా మసలడం నాకు ఇష్టం లేదు. నిజానికి నేను చెప్పదలిచిన విషయానికి ఇది సరైన సమయం కాదు, కానీ చాలా నాళ్ళ నుండి నా మనసులోని మాట. సరళ, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? చేసుకోకూడదు. నాకు డాక్టర్ రాజశేఖర్ సేవ చేయడం ఇష్టం గనక చేసుకోకూడదు. నీకేమైనా మతిపోయిందా? నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు. సందర్భం వచ్చింది కనుక చెబుతున్నా. శ్యామ్ ప్రసాద్, నీ సిస్టమ్ అప్లై చేయనక్కర్లేకుండానే నా స్మృతుల్లోనే వెతకగల నిజాలు చెబుతున్నా. నేను మద్రాసులో చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె వితంతు, ఒక ఎడపిల్ల కూడా ఉంది. అప్పటికి నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారికి తెలిసి నన్ను విదేశపు చదువు వ్యామోహంలో పడేసి పంపేశారు. ఇంత ప్రేమించాని నమ్మిన ఆ అమ్మాయిని నేను ఒకసారి కలుసుకుని పరిస్థితి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు మా నాన్నగారు. నేను చదువులో చేరి ఉత్తరాలు రాసినా ఆమె జవాబు రాయలేదు. అజ్ఞానం చూడు. నేను కోపగించుకొని తలుచుకోవడం మానేశాను. క్రమంగా మర్చిపోయాను. ఆమె పేరు త్రిపుర సుందరి. మళ్ళీ ఆమె గురించి ఆమె చనిపోయాక తెలిసింది. ఆ చిన్నతనంలో ఆమెతో సాన్నిహిత్యం కాదు, దాంపత్యమే అనొచ్చు. ఆమె కోసం ఈ దేశం వచ్చాక ఒకసారి వెళ్ళాను. పూర్వం ఎరిగిన చోట ఎవరూ లేరు. నాకు బాగా గుర్తు, వాళ్ళ అన్న చాలా మోటు నన్ను కొట్టాడు ఒకసారి కనపడి. తన చెల్లెలు సినిమాల్లో చేరి కుటుంబాన్ని ఆదుకుంటుంటే మళ్ళీ నేను తయారై ఆమెను వాళ్ళకు దూరం చేస్తానని భయం కాబోడు. నానా తిట్లు తిట్టాడు. మనుషులు ఎంత క్రూరులో చూడు. చెల్లెలి మీద ప్రేమలాగా కనిపించే స్వార్థం అది. వాడికి ఈజీ మనీ కావాలి. చెల్లెలు కష్టపడిన బాధ లేదు. సారాంశం, నాకు విరక్తి కలిగి ఇలా ఉండిపోయాను. డాక్టర్, మీరే చెప్పారు కనుక ఒక సంగతి. చిత్ర ద్వారా మాకు మీ పేరు ఆ కుటుంబంతో ముడిపడిందని అనుమానం ఉంది. ఇంక దాపరికం ఏం లేదు. చిత్ర త్రిపుర సుందరి కూతురు. ఏమిటి నువ్వు ట్రీట్ చేస్తున్న చిత్ర? అవును. పద, అర్జెంటుగా చూడాలి. మీరు ఇంకేమీ ఎక్సైట్ కాకండి. ఆమె ఇప్పుడిప్పుడే ఈ ప్రమాదం బారి పడినా కూడా కూలుకుంటుంది. షియర్ లక్ అంతే, దానికి ఇంకేం లాజిక్ లేదు. ఒక సంగతి చెప్పండి, చిత్రని మీరు మీ కూతురుగా చూసుకోగలరా? తప్పకుండా. ఇన్నేళ్లకైనా ఆమె ఎటువంటి దారుణ పరిస్థితుల్లో దెబ్బతిన్నా సరే మనస్సు గాయపరచకుండా రక్షణ ఇవ్వగలరా? వాట్ డు యు మీన్? సిగ్గుబడి చెబుతున్నాను విను. పెళ్లి చేసుకుంటాననే ధైర్యంతో త్రిపుర సుందరితో కాపురం చేసిన వాణ్ణి. తాళి కట్టకపోవచ్చు, పరిస్థితులు తారుమారు కావచ్చు. త్రిపుర నా భార్యే, ఆమె కూతురు చిత్ర నా కూతురే. ఆ హామీ మీరివ్వగలరని నాకు తెలుసు. మీరే ఇవ్వగలరు. ఇప్పుడు నా బాధ్యత ఇంకా పెరిగింది. చిత్రని మిమ్మల్ని కూడా సాకాలి. నిజం. ఏం సాకినా ముందు నరసింహన్ చెప్పినట్టు డాక్టర్ గారిని ఈ ఊరు నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నిజంగా బ్రతకాలని ఉంది నాకు. నరసింహంతో ఈ ఊరు వదిలి వెళ్ళనని పోట్లాడాను నేను. కానీ నిన్ను, చిత్రని, శ్యామ్ని తీసుకుని చాలా దూరం తిరిగి రావాలని ఉంది. ఎస్, ఐ వాంట్ టు లివ్. ఐ వాంట్ టు లివ్. సరళ, నేను చెప్పినట్టు చేయను.
శ్యాంప్రసాద్ నువ్వు పెళ్లి చేసుకో. డాక్టర్, మీరు నన్ను పట్టించుకున్నట్లేదు. అంతే, అలా చెప్పండి. చిత్రను కాపాడి బతుకు మీద ఆశ కలిగించింది మీరు. మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం న్యాయం. సరళ గారు, మీరు నన్ను పట్టించుకోలేదు. చిత్ర గురించి నిర్ణయాలు చేసే హక్కు మనకెవ్వరికీ లేదు. పెళ్ళనేది ఒక రమ్యమైన భావన, స్త్రీ పురుష సంబంధాలకు చరమమైన ఉటోపియా. చిత్రకి మనస్సు చిరిగిపోయింది. దానికి చికిత్స జరగాలి ముందు. సరళ గారు, బహుశా మీకు అర్థం కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి కానీ చేయించకూడదు. క్షమించండి డాక్టర్, హాస్పిటల్కి వెళ్దామా? సారీ శ్యామ్, వాతావరణం బరువెక్కిపోయినట్టుంది. ఈ సంభాషణ ఇంకా ఆపుదాం. ఆపొద్దు, మారుద్దాం. నేను వచ్చిన పని ఊహించిన దానికంటే ఎక్కువ సార్థకమైంది. వ్యక్తుల జ్ఞాపకాలను ఎక్స్ప్లోర్ చేస్తూనే సమూహాల యాగోని చాలా దగ్గరగా పరిశీలించగలిగాను. నాకు ప్రస్తుతానికి తెలిసినంతలో అణువిచ్ఛేదం, మనోవిచ్ఛేదం కూడా వాటిని అనుభవించిన తరం కంటే ముందు తరాలకు కూడా విస్తరించి బాధిస్తాయని. ఈ ప్రమాదాల పరంపర పైకి కనిపించనిది. మరే ప్రమాదం జరిగే వరకు తెలియదు కూడా. జరిగాక భౌతికంగా పారిపోగలం దూరంగా. నరాల్లో, గుండెల్లో, మనస్సుల్లో మచ్చలు, మరకలు, రుగ్మత వెంటాడక వదిలిపెట్టం. చిత్రని మీరు ఆదుకుంటానన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంకా నిశ్చింతగా వెళ్ళిపోతాను రేపు. ఎక్కడికి? అదేం కుదరదు. మాతో ఉండవలసిందే. మేం వెళ్ళమన్నప్పుడు వెళ్ళవలసిందే. కలిసి మన ప్రయాణం. మీ ఇష్టం, మీకు రుణపడి ఉన్నాను. ఏమలా నవ్వారు? ఏం లేదు. మాస్కేల్లో పెద్ద యుద్ధం జరగడానికి దోహదం చేసిన సంపన్న దేశాలు ఆర్థికంగా చితికిపోయిన చిన్న దేశానికి ఉదారంగా సహాయక చర్యలు అందిస్తాయి. కుడి చేత్తో బాంబు విసిరి ఎడం చేత్తో చూపించే ఔదార్యాలు ఇవి. త్రిపురకు ఒక చేత్తో అన్యాయం చేసి చిత్రని ఆదుకోవటం అంతకంటే తేడాగా అనిపించలేదు. అందుకు నవ్వు వచ్చింది. డాక్టర్, మీకు మనస్సు చచ్చిపోలేదు కనుకనే ఒంటరిగా ఉన్నారు. కనుకనే రాత్రి పగలు అనక ఈ ఘోర ప్రమాదంలో పడిన ఆర్తులకి వైద్యం చేసి మీరు జబ్బుపడ్డారు. డాక్టర్, మనం పుడతాం, పోతాం, కానీ మానవత్వం కోసం, పచ్చని మనుగడ కోసం ఆరాటపడే మనస్సు చచ్చిపోకూడదు. మనిషి మనస్సుని ఇంకా ఇంకా బోధించి, బాధించి, శాసించి, ఊగించి మెత్తపరచాలి. ఈ నగరంలో జరిగిన ప్రమాదాల వెనక ఇప్పటికీ అజ్ఞాతంగా ఒక పిచ్చెక్కిన మనస్సు ఉండి ఉంటుందనే నా నమ్మకం. ఆ పిచ్చి వ్యక్తి స్థాయిలో, సామూహికంగా రాజ్యాల స్థాయిలో అణచివేయాలి. సింధియా, సింధియా, ఏమిటి ఏమంత తత్తరపడుతున్నావు? ఏమిటి ఏమిటి సర్లా? శ్యామ్, డాక్టర్, చిత్రకి సడన్ గా కన్వల్షన్స్ వచ్చాయి. ఇప్పుడే చనిపోయిందట. సంవత్సరం ఆకాశవాణి వార్షిక పురస్కారాల నాటక విభాగంలో ప్రత్యేక ప్రశంసలు పొందిన నాటకం స్మృతి నాటకం విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇందులో చిత్ర శ్రీమతి ఆలపాటి వెంకటలక్ష్మి, డాక్టర్ సరళ శ్రీమతి అద్దంకి కళాప్రభాకర్, డాక్టర్ రాజశేఖరం డాక్టర్ ఎన్విఆర్ సాంబశివరావు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ శ్రీ ఎంసి దాస్, సీతారామయ్య శ్రీ పేరి కామేశ్వరరావు, మురారి శ్రీ అర్జా సూర్యప్రకాశరావు, ప్రొఫెసర్ శ్రీ ఏ లింగరాజు శర్మ, ఇంకా శ్రీయుతులు కొప్పుల సుబ్బారావు, పాండురంగ, రామం, శ్రీమతులు ఎం కృష్ణకుమారి, ఝాన్సీ కేవి కుమారి పాల్గొన్నారు. నిర్వహణ ఎస్బి శ్రీరామ్మూర్తి, పాండురంగ. సహకారం శ్రీ మెండు బాబురావు. సాంకేతిక సహాయం శ్రీ వి విజయారావు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.